మహాపరిశుద్ధుడా తండ్రి, దేవా, ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. తండ్రి, ఉపవాసం గురించి కొన్ని మాటలు నీ గ్రంథంలో నుంచి వివరిస్తూ ఉండగా ప్రభువా, నీ ఆత్మను తోడుగా ఉంచండి. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా వారి హృదయాలు నీవే తట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకను పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఉపవాసం గురించి, ఉపవాస ప్రార్థన గురించి కొన్ని మాటలు తెలుసుకుందామండి. దైవ గ్రంథంలో ఉపవాస ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కొన్ని సమస్యలు జటిలమైనప్పుడు సాక్షాత్తు యేసయ్యే అపవాదిని ఓడించడానికి చూపిన మాదిరి ఉపవాసం. తండ్రి దేవుడు అనేక సందర్భాల్లో చెప్పిన ఆలోచన ప్రజలతో ఉపవాస ప్రార్థన. ఎస్తేరు ఉపవాసం ఉండి మరణపాశం నుంచి తన ప్రజలను రక్షించుకోగలిగింది. నినివే పట్టణస్థులు యోనా మాట విని పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ గొప్ప పట్టణాన్ని రక్షించాడు. సంఘంలో ఉపవాస ప్రార్థనలు పూర్తి అయిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు మనం కూడా చూడగలుగుతున్నాము. అనేక సాక్ష్యాలు వింటున్నాము. అక్కడి దాకా ఎందుకు, సాక్షాత్తు దేవుడే మనకి చూపిన మాదిరి ఉపవాస ప్రార్థన. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదిని జయించగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక మారులు దేవుడు చెప్పిన మాటను లక్ష్యముంచలేక సనుగుతూ దేవునికి దూరమైన సందర్భంలో వారు చేసింది ఉపవాసం ఉండి ప్రార్థించడం, కన్నీరు విడుస్తూ. ప్రతిసారి కూడా వారి మొరను విని దేవుడు వారిని క్షమిస్తూ వచ్చారు. మనము కూడా కొన్ని సందర్భాల్లో ఉన్న సమస్యలను బట్టి కృంగిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుని పాదాలు కనుక పట్టుకోగలిగితే ఆయనే ప్రతిదానికి సమాధానం ఇచ్చి మనల్ని బలంగా నిలబెడతారు. ఆమేన్.